చాలా మంది హాస్పిటల్ క్లినిక్ రెండు ఒకటే అనుకుంటారు. కొంతమంది ఏ చిన్న చిన్న సమస్యలు వచ్చినా హాస్పిటల్కి వెళ్దాం అంటారు. నిజానికి వాళ్ళు వెళ్ళేది హాస్పిటల్కి కాదు, క్లినిక్ కి. నేను కూడా తెలియనంత వరకు హాస్పిటల్ క్లినిక్ రెండు ఒకటే అనుకునేవాడిని. హాస్పిటల్ కి క్లినిక్ కి తేడా తెలియని వారి కోసం ఈ వీడియో. క్లినిక్ అంటే సింపుల్ గా ఉంటుంది, కేవలం అవుట్ పేషెంట్ సేవల కోసం మాత్రమే ఉంటుంది. అంటే జ్వరం దగ్గు వచ్చినప్పుడు, చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు చికిత్స చేయించుకోవడానికి లేదా జనరల్ చెకప్ కోసం క్లినిక్ కి వెళ్తాం. 24 గంటలు అందుబాటులో ఉండవు, కేవలం కొన్ని గంటలు మాత్రమే క్లినిక్స్ అందుబాటులో ఉంటాయి. ఉదయం కొంచెం సేపు, సాయంత్రం కొంచెం సేపు, ఇలా నిర్దిష్ట సమయాల్లో మాత్రమే క్లినిక్స్ అందుబాటులో ఉంటాయి. క్లినిక్స్ లో ఆపరేషన్ థియేటర్ లో పేషెంట్లు పడుకోవడానికి బెడ్ లో ఉండవు. సెలైన్ పెట్టించుకోవడానికి మాత్రమే ఒక బెడ్ ఉంటుంది, అది కూడా క్లినిక్ క్లోజ్ చేసే వరకే. ఆ తర్వాత పేషెంట్ ని పంపించేస్తారు. కొన్ని క్లినిక్స్ లో అయితే ఆ సౌకర్యం కూడా ఉండదు, మందులు రాసి పంపించేస్తారు. ఇక హాస్పిటల్ విషయానికి వస్తే అత్యవసర సేవల కోసం ఉంటుంది. ఈ హాస్పిటల్స్ 24/7 పనిచేస్తాయి. డాక్టర్లు, నర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. పెద్ద పెద్ద ఆపరేషన్లు, సీరియస్ హెల్త్ ఇష్యూస్ లేదా ఎమర్జెన్సీ కేసుల్లో హాస్పిటల్ కి వెళ్తారు. క్లినిక్స్ మూసి ఉన్నప్పుడు, అర్ధరాత్రి సమయంలోనూ తీవ్ర అనారోగ్య సమస్య వస్తే హాస్పిటల్ కి పరుగులు పెడతారు. హాస్పిటల్స్ లో ఇన్ పేషెంట్ సదుపాయం ఉంటుంది, అంటే పేషెంట్లను హాస్పిటల్లోనే ఉంచుకొని చికిత్స చేస్తారు. పేషెంట్ బెడ్లు, ప్రత్యేక గదులు, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్స్, ఎక్స్రే మెషిన్లు, మెడికల్ హాల్స్, ఇలా అన్ని ఒకే చోట ఉంటాయి. సైజు పరంగా క్లినిక్ చిన్నగా ఉంటుంది, ఒకటి లేదా రెండు గదుల్లో ఉంటుంది. హాస్పిటల్ అయితే పెద్ద బిల్డింగ్ ఉంటుంది. క్లినిక్ లో రాత్రి ఉండడానికి వీలు ఉండదు. అదే హాస్పిటల్ అయితే పేషెంట్లు ఉండవచ్చు. క్లినిక్స్ లో ఒకరిద్దరు డాక్టర్స్ ఉంటారు. హాస్పిటల్లో విభాగాల వారిగా నిపుణులు ఉంటారు. క్లినిక్ లో చూపించుకుంటే ఖర్చు తక్కువగా ఉంటుంది. అదే హాస్పిటల్లో బిల్లు వల్ల మిడిల్ క్లాస్ వారి జేబుకి చిల్లు పడుతుంది. అన్ని హాస్పిటల్ డబ్బు కోసమే పనిచేయవు, కొన్ని మాత్రమే అలా ఉంటాయి. అయితే హాస్పిటల్స్ పైన, అంబులెన్స్ల మీద ఎరుపు రంగులో ప్లస్ గుర్తు ఉంటుంది. నిజానికి అది రెడ్ క్రాస్ అనే అంతర్జాతీయ సంస్థ లోగో. యుద్ధంలో గాయపడిన వారికి సహాయం చేసే సంస్థ లోగోని మెడికల్ సింబల్ గా వాడుతున్నారు. కానీ చట్టపరంగా ఆ గుర్తుని అందరూ వాడకూడదు. అందుకే ఇప్పుడు చాలా మంది హాస్పిటల్స్ మీద, అంబులెన్స్ మీద కర్రకి 2 పాములు చుట్టుకున్నట్లు ఉండే కార్డ్యూసియస్ అనే సింబల్ ని వాడుతున్నారు. చాలా మంది డాక్టర్ల కార్ల మీద కూడా ఈ సింబల్ చూసే ఉంటారు. అంతకు ముందు ప్లస్ సింబల్ వాడేవారు, ఇప్పుడు ఈ కార్డ్యూసియస్ సింబల్ ని వాడుతున్నారు.